వార్లో అమెరికాకు ఊహించని దెబ్బలు తగిలాయి. ఇప్పటిదాకా 7 విమానాల్ని కోల్పోయింది. వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. తొలి రోజు అమెరికాదే అప్పర్ హ్యాండ్. ఆ తర్వాత ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా వైమానిక దళానికి నష్టం ఏర్పడింది. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 7 విమానాలను కోల్పోయింది. OSINT ట్రాకింగ్ అంచనా ప్రకారం 15,400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మార్చి 2న 3 F-15 విమానాలను కువైట్ వాయురక్షణ దళాలు పొరపాటున కూల్చివేయడంతో దాన్ని స్నేహపూర్వక దాడిగా ఇరు దేశాలు సమర్థించుకున్నాయి. మార్చి 12న అమెరికాకు మరో దెబ్బ తగిలింది. ఇరాక్లో KC-135 రీఫ్యూయలింగ్ ట్యాంకర్ కూలిపోవడంతో 6 అమెరికన్లు మరణించారు. ఇది శత్రుదేశ దాడి వల్ల కూలిపోలేదని ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా US మిలిటరీ వివరణిచ్చింది. మార్చి 27న సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ జరిపిన దాడిలో అక్కడ నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన E-3 సెంట్రీ వైమానిక హెచ్చరిక విమానం ధ్వంసమైంది. ఈ దాడిలో US ఎయిర్ ఫోర్స్ ట్యాంకర్ ఒకటి దెబ్బతినడమే కాక 10 మంది US సైనికులు కూడా గాయపడ్డారు. ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బతిన్న ఒక US F-35 విమానం పశ్చిమాసియాలోని అమెరికా వైమానిక స్థావరంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. విమానాలకే కాకుండా ఇంధన సరఫరా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. KC-135 స్ట్రాటో ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదనంగా MQ-9 రీపర్ డ్రోన్లు కూడా భారీగా నాశనమయ్యాయి. ఒక్కో డ్రోన్ విలువ మిలియన్ల డాలర్లలో ఉండడంతో ఈ నష్టం మరింత పెరిగింది. రాడార్ వ్యవస్థలు కూడా ఈ దాడుల ప్రభావాన్ని తప్పించుకోలేకపోయాయి. జోర్డాన్, ఖతార్ ప్రాంతాల్లో ఉన్న కీలక రక్షణ వ్యవస్థలు దెబ్బతినడంతో అమెరికా నిఘా సామర్థ్యంపై ప్రభావం పడింది. ఇదే సమయంలో సముద్రంలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. US నేవీకి చెందిన USS గెరాల్డ్ R. ఫోర్డ్ విమానవాహక నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. తొలిసారిగా దాడులు చేసిన 5 వారాల తర్వాత ఇరాన్ అమెరికాకు మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఒక F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ను కూల్చివేయగా మరో 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై అటాక్ చేసింది. గత 20 ఏళ్లకు పైగా కాలంలో అమెరికాకు జరగని అత్యంత అరుదైన దాడి ఇది. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే టెహ్రాన్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని, ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేదని ట్రంప్ ప్రకటించిన వెంటనే ఈ దాడులు జరిగాయి. 2003 తర్వాత శత్రువుల కాల్పులకు అమెరికా జెట్లు కూలిపోవడం ప్రస్తుతం యుద్ధంపై మరింత ఉత్కంఠను పెంచింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయడం అంతర్జాతీయంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గత 20 ఏళ్లలో అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ఇదే తొలిసారి. శుక్రవారం ఇరాన్ ఒక F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. అలాగే ఇరాన్ రక్షణ దళాల దాడిలో అమెరికాకు చెందిన A-10 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. చివరిసారిగా 2003లో ఇరాక్ దండయాత్ర సమయంలో అమెరికాకు చెందిన A-10 థండర్బోల్ట్ 2 విమానం శత్రువుల దాడిలో కూలిపోయింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం, అది ట్రంప్ హయాంలో జరగడం హైలైట్. ఎందుకంటే అమెరికా ప్రజలు సాధారణంగా తమ సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం జరగని యుద్ధాలకే అలవాటు పడ్డారు. ఇప్పుడు యుద్ధ విమానాలు కూలిపోవడం, సైనికుల ఆచూకీ తెలియకపోవడం వంటి ఘటనలు అమెరికాలో రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత ప్రమాదకరంగా పోరాడుతోంది. చావో రేవో అన్న రీతిలో ఎదురుదాడులకు దిగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాదాపు గత 6 వారాలుగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు దెబ్బతిన్నాయని ట్రంప్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది అనడానికి ఈ దాడులే నిదర్శనం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాల నష్టాల రేటు ఒకానొక దశలో 3% ఉండేది. ఇది ఇరాన్పై అమెరికా సాగిస్తున్న యుద్ధంలో సుమారు 350 యుద్ధ విమానాలకు సమానమంటారు నిపుణులు. అమెరికా విమానాలను కూల్చడానికి మజీద్ ఇన్ఫ్రారెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులను వాడి ఉండవచ్చని రక్షణ నిపుణులు అంటున్నారు. ఇవి రాడార్లకు దొరకవు. అలాగే అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేస్తున్నాయి. ఇదే ఇరాన్కు వరంగా మారిందంటారు. మార్చి 19న అమెరికా అత్యంత ఆధునిక స్టెల్త్ ఫైటర్ F-35ను దెబ్బతీసింది కూడా ఈ మజీద్ వ్యవస్థే అనేది నిపుణుల మాట. మొత్తంగా అమెరికాకు ఇప్పటిదాకా వేల కోట్ల నష్టం జరిగింది.